నేను పెండమనయుండగా నీ కన్నులు నన్ను చూచును. పెండం ఎంత ఉంటుందండి? 1 కేజీ ఉంటుంది అనుకున్నారా? నలుసండి. 2వ నెల దాటిన తర్వాత స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్ అమ్మ ఒక రెడ్డింగ్ పట్టుకుని ఇలా చుట్టూ గీస్తుందో గీత, మధ్యలో చిన్న చుక్క ఉంటుంది చూసారా, అదే పిండం అంటుంది. నిజమే అని వస్తాం కదండి. ఆ కనబడిన దశలో, కనిపించి కనబడిన దశలో ఉన్న ఆ పిండాన్ని సంరక్షించిన కన్నులు ఎవరవే? దేవునివి. అప్పటి నుంచి మొదలుపెట్టి నువ్వు చచ్చిపోయేంత వరకు, కాటికి పోయేంత వరకు నిన్ను ఎత్తు పట్టుకొని కాపాడుతున్న ఆ దేవుని ప్రేమ ఎవరికి అర్థమైందండి? తల్లి ప్రేమ అర్థమైంది, తండ్రి ప్రేమ అర్థమైంది, దేవుడు మన ఎడలు చూపిస్తున్న దేవుని ప్రేమ అర్థమైంది ఎవరికి? అర్థం కాలేదు కనుక నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు. లోకంలో పని పని అని పరిగెడుతున్నావు. అన్నీ అయిపోయిన తర్వాత, శరీరంలో అవయవాలన్నీ సత్తువు తగ్గిపోయిన తర్వాత ప్రభువా అని పిలిస్తే ఆయన ఏం చేయగలరు చెప్పండి? అన్ని అవయవాలు బాగుండగా నువ్వు ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలండి. జీవితాన్ని ఇచ్చింది ఆయన కదా, నిన్ను కాపాడుతుంది ఆయన కదా, నిన్ను అనుదినం ప్రేమిస్తుంది ఆయన కదా. నీ వారు నిన్ను వదిలేయచ్చు, నీ కన్నవారు నిన్ను పక్కకి గెంటి వేయచ్చు, కానీ నిన్ను హత్తుకొని ఎక్కడికి వెళ్ళనీయకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రి ఎవరో తెలుసా? దేవుడండి.